హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్ టార్గెట్ చేసిన ప్లేయర్ లిస్ట్ ఫుల్ లిస్ట్ ఇదే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాశీ విశ్వనాథ్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రిషబ్ పంత్ అస్సలు వద్దు, అతని కోసం అయితే కాసుల వర్షం కురిపిస్తామని అయితే చెప్పడం జరిగింది. అసలు ఆ ప్లేయర్ ఎవరు, అదేవిధంగా ధోని చివరి మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నా అనే విషయం కూడా కాశీ విశ్వనాథ్ గారు అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జెడా వేదికగా అయితే నవంబర్ 24న 25న జరగబోతున్నట్లయితే బీసీఐ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికోసం అయితే ప్రదీప్ పాంచేజర్ మాత్రమైతే అన్ని విధాలుగా ప్లాన్ చేసుకొని అయితే మెగా ఆక్షన్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చాలామంది ప్లేయర్లపైన అయితే మెయిన్గా ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలనే చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథ్ గారు మాత్రం అయితే కొంతమంది ప్లేయర్లను కొనుగోలు పైన అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ను కొనుగోలు చేస్తారా లేదా అని అయితే కాశీ విశ్వనాథ్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మాది మెగా ఆక్షన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ను అయితే అస్సలు కొనుగోలు చేయమని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మా బడ్జెట్ తగ్గట్టుగా రిషబ్ పంత్ అయితే దొరకపోవడం చాలా కష్టం. ఒకవేళ ఎక్కువ మనీ వెచ్చించుకుంటే మిగతా ప్లేయర్ల పైన అయితే వేటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా యాక్షన్ ప్లాన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ లేడని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ కోసం అయితే పోటీ పడే అవకాశం అయితే ఉన్నట్టయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. ఇషాన్ కోసం అయితే కొంతమరకు అయితే బిడ్డింగ్ చేసే అవకాశం ఉన్నట్లయితే కాశీ విశ్వనాథ్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కాశీ విశ్వనాథ్ గారు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు, ఎక్కడ ఆడతాడు, ఏ ఇయర్లో ఆడతాడు అయితే క్లారిటీ అయితే చెప్పడం జరిగింది. కాశీ విశ్వనాథ్ గారు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని చివరి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే చివరి మ్యాచ్ ఆడతాడని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. ఆ సంవత్సరం ఏందని మాత్రం అయితే చెప్పలేదు. అయితే ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ల పైన అయితే టార్గెట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చెన్నై కొన్ని ప్లేస్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఆ ప్లేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను టార్గెట్ పెట్టాలనే విషయాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్తో పాటు మరొక ప్లేయర్ వచ్చేసరికి డెవిన్ కాన్వేతో పాటు రచింద్ రవీంద్రన్ అయితే మెగా ఆక్షన్లో అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తున్నారు. ఇద్దరిలో ఒకరు అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు మెగా ఆక్షన్లో దొరకపోతే ATM కార్డు ఉపయోగించి డెవిన్ కాన్వేని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత స్థానంలో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి కోసం కూడా వేలంలో అయితే బిడ్డింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్ అదేవిధంగా వన్ డౌన్ పొజిషన్ వరకు అయితే ఈ విధంగా ఉండబోతుంది. అయితే వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి చాలా రోజుల క్రితం నుంచి అయితే రిషబ్ పంత్ కోసం అయితే చెన్నై సూపర్ కింగ్ వెళ్తుందని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథ్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ కోసం అయితే మేమైతే పోటీ పడమని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్కి వచ్చేసరికి ఇషాన్ కిషన్ కోసం అయితే పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే కాశీ విశ్వనాథ్ గారు అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఈ మధ్య డొమెస్టిక్ క్రికెట్లో మిడిల్ ఆర్డర్లో కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో కూడా గత కొన్ని సీజన్ల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఓపెనింగ్ పొజిషన్లో కూడా బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఇషాన్ కిషన్ తీసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏదో ఒక ప్లేస్లో ఆడవచ్చు, మిడిల్ ఆర్డర్లో కూడా ఆడవచ్చు, ఓపెనింగ్ పొజిషన్లో కూడా ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో వచ్చేసరికి యథావిధిగా అయితే శివం దుబే అయితే బరిలో దిగనున్నారు. 5వ స్థానంలో వచ్చేసరికి మన చెన్నై మేనేజ్మెంట్ అయితే స్పిన్ ఆల్రౌండర్ లేదా పేస్ ఆల్రౌండర్ తీసుకోవాలని అయితే చూస్తుంది. అది కుదరకపోతే స్పెషలిస్ట్ బ్యాటర్ని అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. 3 విభాగాల్లో ఏదో ఒక ప్లేయర్ని అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. ఆ పొజిషన్లో వచ్చేసరికి గేన్ మ్యాక్స్వెల్, గేన్ ఫిలిప్స్, మిచెల్ స్టాంటనర్, లివింగ్ లివింగ్స్టోన్ వంటి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు డేవిడ్ మిల్లర్ను కూడా, ఫిల్ సాల్ట్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 6 ప్లేయర్లో ఇద్దరు ప్లేయర్నైనా కొనుగోలు చేసేయాలైతే చెన్నై మేనేజ్మెంట్ అయితే భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత 6-7 స్థానాల్లోకి వచ్చేసరికి రవీంద్ర జడేజాతో పాటు మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే స్పిన్ ఆల్రౌండర్ దక్కించుకోవాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే చూస్తున్నాను చెప్పుకోవచ్చు. మెయిన్గా లోకల్ బాయ్ అయిన రవిచంద్రన్ అశ్విన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్స్ కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. వీళ్ళిద్దరిని దక్కించుకోకపోతే యువ స్పిన్నర్కి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగానికి చూసుకుంటే చెన్నై వచ్చేసరికి బతిచా పతిరాన మాత్రమైతే ఒకడే ఉండడం జరిగింది. ఇంకా 2-3 ప్లేస్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఎక్స్ట్రా పేసర్ కూడా కావాలి కాబట్టి ఆ పొజిషన్లో వచ్చేసరికి చెన్నై మాత్రమైతే కొంతమంది ప్లేయర్ల పైన టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై మెయిన్గా పాత ప్లేయర్ల పైన మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపక్ చహర్ కానీ, షార్దుల్ ఠాకూర్ కానీ,
తుషారత్ దేశ్పాండే వంటి ప్లేయర్లు మాత్రమైతే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. వాటితో పాటు ఎడమ చేతి వాటం బౌలర్ పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. నటరాజన్ కానీ, ఫాజల్ ఫరూకీ కానీ, జైదేవ్ ఉమర్కట్ కానీ, ఖలీల్ అహ్మద్ వంటి ప్లేయర్ల పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో ఉన్నప్పుడే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 6 ప్లేయర్ల పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. వీరితో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ల పైన అయితే టార్గెట్ పెట్టడం జరిగింది. మయక్ తీక్షణతో పాటు నూర్ అహ్మద్, నియాజ్ శర్మ, రాహుల్ చహార్తో పాటు కొంతమంది యువ స్పిన్నర్ల పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మెగా ఆక్షన్లో టార్గెట్ పెట్టిన ప్లేయర్ లిస్ట్ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వీళ్ళనే కొంటుందా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రం అయితే. ఎందుకంటే మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. చెన్నై కంటే ఎక్కువ బిడ్డింగ్ చేసిన ప్లేయరే వెళ్ళిపోతారు కాబట్టి, కాకపోతే వీళ్ళనైతే టార్గెట్ చేయబోతుంది చెన్నై మేనేజ్మెంట్ మాత్రం అయితే. ఓవరాల్గా జాబితాలో చూసుకుంటే ఫారెన్ ప్లేయర్లతో పాటు ఇండియన్ ప్లేయర్లు కూడా ఉండడం జరిగింది. సిఎస్కే టార్గెట్ పెట్టిన ఇండియన్ ప్లేయర్ లిస్ట్లో ఒకసారి చూసుకుంటే ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాన్స్ శర్మ, నటరాజన్, ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉమర్కర్, తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, అన్సుల్ కాంబోజ్, సమర్జిత్ సింగ్లు అయితే టార్గెట్ పెట్టడం జరిగింది. ఇండియన్ ప్లేయర్లోకి వచ్చేసరికి ఫారెన్ ప్లేయర్లో చూసుకుంటే విల్ జాక్స్, లివింగ్ లివింగ్స్టన్, గేన్ మ్యాక్స్వెల్, డెవిన్ కాన్వే, రచింద్ర రవీంద్ర, ఫాజిల్ ఫరూకీ, మయక్ తీక్షణ, నూర్ అహ్మద్, గేన్ ఫిలిక్స్ వంటి ప్లేయర్ల పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఇదే లిస్ట్లో మన చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఫోకస్ పెడుతుందా లేదా అని అయితే చూడాలి. మనకు నవంబర్ 24న 25న అయితే మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది చెన్నై సూపర్ కింగ్ ఏ ప్లేయర్ని కొనుగోలు చేసింది అనేది అయితే. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.